Good morning, students. Today we are discussing about problems on load frequency single area load frequency controller. ఇప్పుడు మనం చెప్పే ప్రాబ్లమ్స్ చాలా వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడిగారు, చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. ప్రాబ్లం చాలా పెద్దగా ఉంటాయి. మనకి ఈ పవర్ సిస్టమ్ ఆపరేషన్ పిఎస్ఓ సబ్జెక్ట్ మెయిన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ చూడటానికి ప్రాబ్లమ్స్ అనేది క్వశ్చన్ పేపర్లో చాలా పెద్దగా ఉండేది, కానీ సొల్యూషన్ చిన్నదే. దాన్ని చూసి మనం చాలా భయపడకూడదు. ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏ 100 megavolt ampere synchronous generator operates on full load at frequency of 50 Hz. The load is suddenly reduced to 50 megawatts due to time lag in governor system. The steam valve begins to close after 0.4 seconds. Determine the change in frequency that occurs in this time. H is equal to 5 kilowatts seconds per kV of generator capacity. చూడండి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే హెచ్ వాల్యూ, హెచ్ని ఇనర్షియా అంటాం. అదేంది కిలో ఎంఈఆర్ మెగావాట్ సెకండ్స్ బార్ కేవీఏ ఇచ్చింది. చూడండి, కైనెటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ రొటేటింగ్ parts of generator and టర్బైన్. ఏం చేస్తాం మన కైనెటిక్ ఎనర్జీని ఇచ్చిన 5 హెచ్ ఇంటూ 100 ఎంఏ ఇంటూ 1000 అనమాట. కిలో వాట్స్లో ఉండగా 1000 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10⁵ కేడబ్ల్యూ per seconds. Express power input to generator before the steam valve begins to close 50 megawatts. Close అయింది 50 megawatts ది. నెక్స్ట్ excess energy input to rotating parts in 0.4 seconds is equal to ఇప్పుడు ఏంది మనకి సడన్ రిడ్యూస్ ఎంత వచ్చింది, 50 megawatts. 50 ఇంటూ 1000 ఇంటూ 0.4 seconds ఇచ్చాడు కదా, అది తీసుకుంటే మనకి 20,000 kilowatt per second వచ్చింది మనకి. నెక్స్ట్ స్టోర్డ్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ ఎట్ ఆల్ ఎండ్ ఆఫ్ 0.4 second, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇందాక స్టార్టింగ్లో కైనెటిక్ ఎనర్జీ ప్లస్ రొటేటింగ్ పార్ట్స్ బై కైనెటిక్ ఎనర్జీ ఇంటూ 50 రిడ్యూసింగ్ వాల్యూ 50 వేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చింది. 50 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 500,000 ప్లస్ 5 lakhs ప్లస్ 20,000 బై 5 lakhs ఈజ్ ఈక్వల్ టు, మొత్తం సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది 51 Hz వచ్చింది. దిస్ క్వశ్చన్ ఈజ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఇంపార్టెంట్. ఏ 100 MVA, 50 Hz turbo alternator operates at no load at 3000 rpm. At load of 25 megawatts is suddenly applied to the machine and the steam valves to the turbine commence to open after 0.6 seconds due to the time lag in the governor system. Assume inertia constant H of 4.5 kilowatt seconds per mega kVA of generator capacity. Calculate the frequency to which the generated voltage drops before the steam flow commences to increase to meet the new load. చూడండి, ఈ క్వశ్చన్ కూడా చూస్తానికి పెద్దగా ఉంది. మనకి సొల్యూషన్ చూడు చాలా తక్కువ ఉంది. ఎనర్జీ కాన్స్టెంట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ స్టోర్డ్ బై కెపాసిటీ ఆఫ్ మెషిన్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ కాన్స్టెంట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ స్టోర్డ్ బై లేదా స్టోర్డ్ ఎనర్జీ బై కెపాసిటీ ఆఫ్ మెషిన్ యొక్క కెపాసిటీ. ఎనర్జీ కాన్స్టెంట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ స్టోర్డ్ బై కెపాసిటీ ఆఫ్ మెషిన్. ఎనర్జీ కాన్స్టెంట్ హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 4.5 ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ స్టోర్డ్ తెలియదు,
మెషిన్ యొక్క కెపాసిటీ అంటే 100 MVA. ఎనర్జీ స్టోర్డ్ అట్ నో లోడ్ ఈజ్ ఈక్వల్ టు 4.5 into 1000, దట్ ఈజ్ ఈక్వల్ టు 45 MJ. బిఫోర్ ది స్టీమ్ వాల్ ఓపెన్, ద ఎనర్జీ లోస్ట్ బై ది రోటర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 25 into 0.7 seconds, that is equal to 15 MJ. Speed is directly proportional to frequency. F is equal to square root of 450 ఎక్కడ వచ్చింది మనకి అక్కడ 450 జౌల్స్, 45 MJ కాదు, 450 జౌల్స్ మైనస్ 15 అది 15 MJ కాదు, 15 by 450, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 50 edges, దట్ ఈజ్ ఈక్వల్ టు 49.16. ఒకసారి చూడండి, మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్టోర్డ్ ఎనర్జీ బై కెపాసిటీ ఆఫ్ మిషన్. ఎనర్జీ కాల్స్ 4.5, స్టోర్డ్ ఎనర్జీ తెలియదు, కెపాసిటీ 100 అవుతుంది. స్టోర్డ్ ఎనర్జీ ఎంత వచ్చింది? 450 జౌల్స్ వచ్చింది. నెక్స్ట్, బిఫోర్ ద స్టీమ్ వాల్ ఓపెన్, ద ఎనర్జీ లోస్ట్ బై ది రోటర్ ఈజ్ ఈక్వల్ టు 25 into 0.6 seconds ఇచ్చాడుగా, ఇది ఈక్వల్ ఎంత? 15 జౌల్స్. F speed is directly proportional to frequency, లేదా ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్పీడ్. F is equal to square root of 450 minus 15 by 450 into 50. 50 అంటే ఇనిషియల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది మనకు అక్కడ? 49.16 హెర్ట్జ్. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు మనకి, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. అర్థమైందా? ఈ క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్లో లేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్ లేకుండా అసలు ఎగ్జామ్లో ఉండదు, ఏదో సెట్లో వస్తాను ఉండదు మనకి. సేమ్ క్వశ్చన్లో వస్తాయి తెలుసు మీకు. ఈ యూనిట్ నుండి మనం ఏదైతే ప్రిపేర్ అవుతాం అదే క్వశ్చన్ సేమ్లో వస్తుంది. ఎందుకంటే కంపల్సరీగా ఒకటే టెక్స్ట్ బుక్ ఉంది మనకి. పవర్ సిస్టమ్ ఆపరేషన్ కంట్రోల్కి సైంటిఫిక్ పబ్లికేషన్ కే విజయ్ కుమార్ అనే టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. ఫాలో అయితే చాలు, 100% మనం ఆన్సర్ చేయొచ్చు మనం. ఓకేనా? చూడండి, ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి. కైనెటిక్ ఎనర్జీ మీదే అడుగుతున్నారు. కైనెటిక్ ఎనర్జీ యూనిట్స్ తెలియాలి. నెక్స్ట్, ఇనర్షియా కాన్స్టెంట్ అంటే ఏ సింబల్తో డొనేట్ చేస్తారో తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే మనకి ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం అయినా సెకండ్ ప్రాబ్లం అయినా. ఓకేనా? చూడండి, ఒకసారి చూడండి. సెకండ్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఏ 100 MVA, 50 edges టర్బో ఆల్టర్నేటర్ ఆపరేట్స్ ఎట్ నో లోడ్ at 1000 RPM. Load of 25 MW is suddenly applied to the machine and the steam walls to the turbine commenced to open after 0.6 seconds due to the time lag in the governor system. Assuming inertia constant H of 4.5 kW/seconds per kVA of generator capacity. Calculate the frequency to which the generated voltage drops before the steam flow commences to increase to meet the new load. Inertia constant H is equal to stored energy by capacity of machine. 4.5 is equal to stored energy by capacity of machine 100. Stored energy at no load is equal to 4.5 into 100 is equal to 450 joules వచ్చింది మనకి. నెక్స్ట్, బిఫోర్ the steam wall open, the energy lost by the rotor is equal to 25 into 0.6, that is equal to 15 joules. అప్పుడు F speed is directly proportional to frequency. F is equal to మనకి square root of 450 minus 15 by 450 into 50 hertz. మనకి 450లో 50 తీసేస్తే అవుతుంది 435 వచ్చింది. 435 by 450. 435 అంటే మనకి అక్కడ మనం ఎన్ని క్యాన్సిల్ అయిపోయి చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 49.16 హెడ్జెస్ వచ్చింది మనకి. ఈ 50 హెడ్జెస్ ఏంది? ఇనిషియల్గా సిస్టమ్ ఫ్రీక్వెన్సీ. ఇది మనకి ఓపెన్ అయినప్పుడు, క్లోజ్ అయినప్పుడు, లాస్ట్ అయినప్పుడు వచ్చే ఫ్రీక్వెన్సీ వాల్యూ. F is equal to square root of stored energy at no load minus steam wall open, the energy lost by the rotor by stored energy at no load into system frequency, that is equal to F is equal to square root of 450 minus 15 by 450 into
50. That is equal to ఎంత వచ్చింది మనకి ఎఫ్ వాల్యూ 49.16 హెడ్జెస్.